వడ్డీ రహిత నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న ఖిద్మత్ మ్యాక్స్ సొసైటీ గత 10 ఏళ్లుగా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తుందని ఫౌండేషన్ డైరెక్టర్ అబ్దుల్ జబ్బర్ సిద్దిక్, ఏపీ కోఆర్డినేటర్ కరీం ఉద్దీన్, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ జాహిద్ తెలియజేశారు. ఈ సేవా ప్రస్థానం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సమాజంలోని ప్రముఖులు, సభ్యులు అండ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సొసైటీ చేసిన సేవా కార్యక్రమాలపై చర్చించి భవిష్యత్తు సంకల్పాలను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ క్రెడిట్ సొసైటీ ప్రారంభ దశలో ఒక బ్రాంచ్ తో ప్రారంభించి 16 సంవత్సరాలలో 3 రాష్ట్రాలలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 47 బ్రాంచులు, 1,25,000 మంది మెంబర్స్, ప్రతి సంవత్సరం 400 కోట్ల లోన్స్ అందిస్తున్నామని తెలిపారు. అత్యాధునికమైన టెక్నాలజీ, పేపర్లెస్ సర్వీసు, కాలీబార్ సిబ్బంది, అనుభవజ్ఞులైన నిస్వార్థమైన సేవ దృక్పథం, అంకుట దీక్ష కలిగిన సిబ్బందితో ఎంతగానో మాకు తోడ్పాటును అందిస్తున్న మా సభ్యులతో ఇంకా ముందుకు సాగే ప్రయాణంలో 200 బ్రాంచ్ల లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. అవసరార్థులైన పేద మధ్యతరగతి ప్రజలు తాము అనుకున్న జీవితం ఆర్థికంగా, మానసికంగా ఆనందంగా జీవించని లక్ష్యం మా సొసైటీదని తెలిపారు. గుంటూరు ప్రజలందరూ సొసైటీ నందు అకౌంట్స్ ఓపెన్ చేసుకుని సొసైటీ సేవలు ఉపయోగించుకొని వడ్డీ రహిత సమాజానికి తోడ్పడాలని, అందరూ ఆర్థికంగా బలపడి ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో ఆనందం నింపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, సొసైటీ ఖాతాదారులు, స్టాఫ్ మరియు ముఖ్య అతిథులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. खिदमत म्यूचुअली कोऑपरेटिव क्रेडिट सोसाइटी ये आंध्र प्रदेश में ये थ्रिफ्ट एंड फाइनेंसिंग का एक कोऑपरेटिव सोसाइटी है। इस सोसाइटी का जो टारगेट ग्रुप है वो छोटे छोटे बिजनेस पर्सन्स हैं, जैसे कि फ्रूट बेचने वाले हैं, वेजिटेबल बेचने वाले हैं, किराना की दुकान है, इलेक्ट्रिकल का दुकान है। इस तरह छोटे छोटे कारोबार के लोग जिनको गवर्नमेंट ऑफ इंडिया की जानिब से तरफ से कोई भी फाइनेंशियल इंस्टीट्यूशन नहीं, तो ऐसे छोटे कारोबार के लोगों को खिदमत मैक्स इंटरेस्ट फ्री फाइनेंसिंग करता है। इस फाइनेंसिंग में वो लोगों को सामान परचेस करके देता है, फिर लोग इजी इंस्टॉलमेंट में वो पैसा वापस करते हैं। तो ये काम आंध्र प्रदेश में पिछले 10 साल से चल रहा है और 15 ब्रांचेस इसकी यहाँ पर है। तो इससे मोर देन 20,000 पीपल हमारे इस मैक्स से एफिलिएटेड हैं, मेंबर्स हैं। और इस काम से हम पुअर स्ट्रगलिंग क्लास को इंक्लूसिव डेवलपमेंट में लाते हैं। हमारे पास ऐसे सक्सेस स्टोरीज हजारों में हैं, जिसको कोई सपोर्ट नहीं करता था वो हमारे मेंबर हैं। ప్రస్తుతం అంటున్నాను మిత్రులారా, మనకు తెలుసు ఖిద్మత్ సొసైటీ వడ్డీ రహిత సమాజం ఏర్పాటు నిమిత్తం ఆవిర్భవించిన సొసైటీ. పేద, బడుగు, బలహీన వర్గాల కోసమే మా యొక్క సొసైటీ పనిచేస్తూ ఉన్నది. మనం చూసాం, వడ్డీ దాంట్లో ఇరుక్కున్న సమాజంలో ఎక్కువగా బాధపడేది పేద, బడుగు బలహీన వర్గాలే. వడ్డీతో పేదోడుగానే ఉంటున్నాడు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాడు ఎక్కువగా ఉన్నతంగా వాడు జీవిస్తున్నాడు. అలాంటి ఆ ఆర్థిక అసమానతలను మనం చూసుకొని ఈ బ్యాంకు, ఖిద్మత్ బ్యాంకు 2016లో గుంటూరులో, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్గా మనం సహూలత్ మైక్రో ఫైనాన్స్ ఆల్ ఇండియా లెవెల్లో పనిచేస్తున్నాను. దాని సమక్షంలో మనం పనిచేసాము. ఇప్పుడు మనం సర్వత్ రీసెర్చ్ అండ్ ఫౌండేషన్ ద్వారా ఈ 3 స్టేట్లో కలిగినటువంటి, ఇప్పుడే మనకు డైరెక్టర్ గారు చెప్పారు, దాని కింద మనం పనిచేస్తూ ఉన్నాం. దీని యొక్క ఆశయం, లక్ష్యం ఏమిటంటే मोहम्मद करीमुद्दीन, आंध्र प्रदेश स्टेट कोऑर्डिनेटर, खिदमत सोसाइटी. ఖిద్మత్ సొసైటీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అనేక విధాల సేవలు అందిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు దాదాపుగా
ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కలిపి 47 బ్రాంచీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అయితే 13 బ్రాంచీలు ఉండగా ఇప్పటికి 2 కొత్త బ్రాంచీలు ఈ సందర్భంగా మళ్ళీ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో కూడా కొత్త బ్రాంచీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సేవల్లో ప్రత్యేకించి వడ్డీ ఆధారిత ఆర్థిక విధానం ద్వారా పేదరిక నిర్మూలన అనేది సాధ్యపడదు. కాబట్టి ఖిద్మత్ నమ్మేది ఏంటంటే, విశ్వాసం ఏంటంటే వడ్డీ రహిత ఆర్థిక విధానాన్ని సమాజంలో తీసుకురావాలి. తదనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని కూడా నిర్మూలించవచ్చు. రెండో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మధ్యతరగతి వ్యాపారస్తులు అయితే ఉన్నారో వారు కనీసం బ్యాంక్ గుమ్మం కూడా వెళ్లే అవకాశం లేని పరిస్థితుల్లో, వారికి బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకునే అవకాశం లేనప్పుడు ఖిద్మత్ ఒక సహకార దృక్పథంతో, అదేవిధంగా సహాయ దృక్పథంతో వాడిని పైకి తీసుకొచ్చి వాడినేమో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ప్రగతి కోసం కూడాను ఈ విధంగా సేవలు అందిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు దాదాపుగా ప్రతి సంవత్సరం 1000 కోట్ల వరకు ఇప్పుడు టర్న్ ఓవర్ జరుగుతూ